అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ విముక్తి ఆఖరి భాగం. రచన మునిపల్లి లక్ష్మీ రమణ కుమారి గారు. మరి కథలోకి వెళ్దామా? ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి ముందుకు వంగి స్ఫూర్తితో కబుర్లు చెప్తున్నాడు కీర్తి. నీకు రవి అట్లా బిహేవ్ చేస్తాడని తెలిసినప్పుడు నన్నెందుకు పంపటం? ఆ తిట్లేవో నువ్వే వెళ్ళి తినాల్సింది, బొంగమూతి పెట్టి అడిగింది స్ఫూర్తి. నిన్ను కోపంలో చూడటం నాకెంతో ఇష్టం. అదిగో అక్కడ ఒక పెద్ద అద్దం ఉంది, దాని ముందు వెళ్దాం పద, ఎంత అందంగా ఉన్నావో చూపిస్తాను. ఈ ఫోజ్ చూడాలని నిన్ను పంపాను అని నవ్వాడు కీర్తి. స్ఫూర్తి కోపం మనసులా కరిగిపోయింది. అయినా మొహంలోని సీరియస్నెస్ని పోగొట్టుకోకుండా తల తిప్పుకుంది. అలా తల తిప్పుతున్నప్పుడే ముందు టేబుల్ దగ్గర కూర్చుని తన వైపే పరీక్షగా చూస్తున్న వ్యక్తి కనబడ్డాడు. స్ఫూర్తి తన వైపు చూడగానే తడబడి తల తిప్పేసుకున్నాడు అతను. స్ఫూర్తి కళ్ళు క్షణంలో ఆ సంగతి కనిపెట్టాయి. అతను నల్లటి సూటు వేసుకున్నాడు. ముందు టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తిని గమనించు, అతను నన్నే చూస్తున్నాడు అన్నది స్ఫూర్తి. చూడకేం చేస్తాడు, నువ్వెంత అందంగా ఉంటే? నా అనుమానం వాడే హంతకుడేమోనని. లేకపోతే నేను వాడి వైపు చూడగానే ఎందుకు గాబరాగా కళ్ళు తిప్పేసుకుంటాడు? పట్టుబడిన ఏ మగాడైనా అదే చేస్తాడు. ఏమిటి స్వీయ అనుభవమా? చిచి, నేను అసలు జీవితంలో ఎవరి వైపు చూసి ఎరగను, నిన్ను తప్ప. జస్ట్ హ్యూమన్ సైకాలజీ తెలుసు కాబట్టి చెప్పాను. స్ఫూర్తి నవ్వింది. సూటు అలా వీలైనప్పుడల్లా చూపులు చూస్తూనే ఉన్నాడు. వాడు చూస్తూనే ఉన్నాడు. నాకైతే ఇంకా అనుమానం తీరలేదు అన్నది స్ఫూర్తి. వాడు తప్పకుండా రోడ్ సైడ్ రోమియోనే తేల్చి చెప్పాడు కీర్తి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? వాడు నిన్ను తప్ప నన్ను చూడటం లేదు. వాడే గనక హంతకుడైతే నేను డిటెక్టివ్నని, నువ్వు నా అసిస్టెంట్ అని మాత్రమేనని తప్పకుండా తెలుస్తుంది కాబట్టి నన్ను గమనించేవాడు. ఇంత చిన్న విషయం తట్టలేదు నీకు. స్ఫూర్తి మాట్లాడలేదు. ఐస్ క్రీమ్ తినటం ముగించి లేచారు ఇద్దరు. సూటు అలా పక్క నుంచి వెళ్తున్నారు. వాళ్ళు తన పక్కకు రాగానే నెమ్మదిగా గొంతు తగ్గించి హాయ్ స్వీటీ అని గొణిగాడు వాడు. కీర్తి కళ్ళు ఎరుపెక్కాయి. అక్కడ ఏం గొడవ చేస్తాడో అని భయం వేసింది స్ఫూర్తికి. వెళ్దాం కీర్తి, ప్లీజ్ వాడిని పట్టించుకోకు అని కీర్తి చేపట్టుకుని ముందుకు లాక్కెళ్ళిపోయింది. కీర్తి మొహం సీరియస్గా అయిపోయింది. స్ఫూర్తి అడిగే ప్రశ్నలకు ఆ ఊ అని క్లుప్తంగా సమాధానం చెప్తూ కారు నడుపుతున్నాడు. కొద్ది నిమిషాల్లోనే మామూలు మనిషి అయ్యాడు. వాడెవడో మామూలు మనిషే కదా, హత్యకు వాడితో సంబంధం లేదు కదూ అన్నది స్ఫూర్తి. వాడు మంచి క్లూ ఇచ్చాడు అన్నాడు కీర్తి. స్ఫూర్తి ఆశ్చర్యంగా చూసింది. స్ఫూర్తి వెళ్ళగానే సురేష్కు ఫోన్ చేయాలి. పద్మజ అకౌంట్స్ పుస్తకాలు తెమ్మని అడగాలి. డబ్బు ఎప్పుడెప్పుడు ఎలా ఖర్చు పెట్టిందో తెలుస్తుంది. సరే. కారు ఆగగానే స్ఫూర్తి దిగి ఆఫీస్ రూమ్లోకి నడిచింది. కీర్తి కారు పోర్టికోలో ఆపి వచ్చే లోపల స్ఫూర్తి సురేష్కు ఫోన్ చేసింది. అరగంటలో అన్నీ తీసుకొస్తానని చెప్పాడు సురేష్. ఫోన్ చేసేసావా? నేను అనుకున్న దానికన్నా నువ్వు ఫాస్ట్గా ఉన్నావు. కీర్తి నవ్వుతూ ఎదురుగా కుర్చీలో కూలబడ్డాడు. మరి తప్పుతుందా? ఇద్దరు మాట్లాడుతూ కూర్చుంటే అరగంట ఎప్పుడు గడిచిపోయిందో తెలియలేదు. ఇంతలో సురేష్ పెద్ద బ్యాగ్ నిండా ఏవేవో పుస్తకాలు పేపర్లు నింపుకొని వచ్చేశాడు. ఇవి అకౌంట్ బుక్స్. ఇవి పద్మజ రాసుకున్న అకౌంట్. బ్యాంకు నుంచి డ్రా చేసిన వివరాలన్నీ కూడా ఉన్నాయి వీటిలో. ఇకపోతే మీరు అడగకపోయినా నేను పద్మజ రాసిన లెటర్స్ కూడా కొన్ని తెచ్చాను, మీకు ఉపయోగపడతాయేమోనని. బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ 1-2 రోజులు మా దగ్గర ఉంచుకోవచ్చుగా. ఉంచుకోండి, ఇవి పద్మజ పర్సనల్ బుక్స్, ఎవరికీ అవసరం లేదు అన్నాడు సురేష్. కీర్తి పాస్ బుక్స్ తీసి చూస్తున్నాడు. కృష్ణకీర్తి గారు, సురేష్ సందేహంగా అడిగాడు. చెప్పండి. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మరేం లేదు, ఇంకో వారంలో నేను వెళ్ళిపోవాలి, అందుకని. కీర్తి అతను వంక చూసి చిన్నగా నవ్వాడు. ఒక ఊహ ఇప్పుడిప్పుడు ఏర్పడుతోంది, బహుశా ఇంకో 3 రోజుల్లో తేలిపోవచ్చు. కీర్తి ఏ ధైర్యంతో 3 రోజుల్లో పరిశోధన పూర్తవుతుందన్నాడో స్ఫూర్తికి అర్థం కాక విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. నేను వెళ్ళొస్తాను అన్నాడు సురేష్. కీర్తి తల ఊపాడు. సురేష్ కారు గేట్లోంచి వెళ్ళిపోవటం వినిపించాక అప్పుడు నోరు విప్పింది. 3 రోజుల్లోనే హంతకుడు దొరికిపోతాడా అంది. అనుమానమా? నీ శక్తి మీద అనుమానం లేదు, అది సరే కానీ నాకెందుకో ఈ సురేష్ మీద కూడా అనుమానంగా ఉంది. అదెట్లా? ఈ విధంగా ఆలోచించు. ఆస్తి 2 భాగాలుగా ఉంది. అందులో ఒక మనిషి పోతే, అంటే సంతానం లేకుండా చచ్చిపోతే, ఆ భాగం కూడా రెండో వ్యక్తికి వస్తుంది. పద్మజకు పిల్లలు లేరు కాబట్టి సురేష్ ఆమెను హత్య చేయించి ఉండొచ్చుగా. తన మీద అనుమానం రాకుండా మన కేసు అప్పగించి నాటకం ఆడుతున్నాడేమో.
కీర్తి ఆలోచిస్తున్నాడు. మనకి కేసు అప్పగిస్తే డొంకంతా కదిలి తన నేరం బయటకు వస్తుందని ఆలోచించడా అన్నాడు. ఏమో, నీ అసమర్థత మీద అతనికి అంత నమ్మకం ఉందేమో. హంతకుణ్ణి పట్టుకోవటం వల్ల నీ వల్ల కాదని వచ్చాడేమో. స్ఫూర్తి కొంటెగా నవ్వింది. యూ అని అరిచి స్ఫూర్తి చెవి పట్టుకోబోయాడు కీర్తి. స్ఫూర్తి నవ్వుతూ చెవి విడిపించుకొని తలుపు తోసుకుని బయటకు పారిపోయింది. కీర్తి సోఫాలో కూర్చుని తీరిగ్గా ఒక్కొక్క బైండు తెరిచి చూడటం మొదలెట్టాడు. బ్యాంకు నుంచి తీసిన డబ్బుకి చేతికొచ్చిన ప్రతి పైసాకి టెన్షన్గా లెక్క రాసింది. బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి ఇచ్చే డబ్బుకు లెక్క రాసి ఉంచరెవరు, వెక్కిరింపుగా అంది స్ఫూర్తి తలుపు కొంచెం తెరిచి తొంగి చూస్తూ. నీలాంటి వెర్రి మొహాలు రాసుకోవచ్చుగా. కీర్తి తను వెక్కిరించాడు. తలుపు చడాలను మూసుకుంది. కీర్తి నవ్వుకుంటూ మళ్ళీ బుక్స్ చూస్తున్నాడు. ఏవో ఆలోచనలు వస్తున్నాయి. స్ఫూర్తి అన్నట్టు బ్లాక్మెయిలర్కి డబ్బులు ఇస్తే ఎవరు ఆ డబ్బుకి అకౌంట్ రాసుకోరు. పద్మజ డబ్బు ఎలా సర్దుంటుంది? ఒకటి, వాళ్లకున్న బ్లాక్ మనీలోంచి తీసివ్వచ్చు. కానీ పద్మజ వాళ్ళ బిజినెస్లో ఇంట్లో ప్రతిదీ పద్ధతి ప్రకారం జరుగుతుందని, ప్రతి పైసా కూడా వైట్లోనే తప్ప బ్లాక్ మనీ అంటూ లేదని, అది వాళ్ళ ప్రిన్సిపల్స్కి విరుద్ధమని తనకు ఖచ్చితమైన సమాచారం అందింది. కాబట్టి ఆ లైన్లో ఆలోచించనక్కర్లేదు. ఇకపోతే పద్మజ దగ్గర బంగారం, వెండి లాంటివి ఎంత ఉన్నాయో ఎవరికీ లెక్క తెలియదు. బ్లాక్మెయిలర్ అడిగితే బంగారం, వజ్రాలు ఇచ్చి ఉండొచ్చు. పద్మజ రాసిన ఉత్తరాలు చూస్తున్నాడు. అందమైన దస్తూరితో కుదురుగా రాసిన అక్షరాలతో ముద్దులు ఒలుకుతున్నాయి. అవి అన్నిట్లోనూ పద్మజకి అన్నయ్య మీద ఉన్న ప్రేమ కనపడుతోంది. ప్రతి ఉత్తరానికి రాసిన తారీఖు స్పష్టంగా వేసింది. పద్మజ సంతకం కింద కూడా తేదీ వేసే ఉంది. ఆ రోజు అర్ధరాత్రి పద్మజ ఇంట్లో చదివిన లెటర్స్ జ్ఞాపకం వచ్చాయి కీర్తికి. ప్రతి లెటర్లో డేటు వేసి ఉండటం గుర్తొచ్చింది. అవి చూడటం పూర్తయ్యాక లేచాడు. ఇక పద్మజ కేసు రిజిస్టర్ చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కృష్ణకీర్తి. ఇన్స్పెక్టర్ మూర్తి కృష్ణకీర్తికి బాగా తెలుసు. కొన్నాళ్ల క్రితం పద్మజ అనే ఆవిడ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందని కేసు క్లోజ్ చేశారు కదా. ఆవిడ రాసిన ఆత్మహత్య ఉత్తరం ఉందా అడిగాడు. ఉంది. దస్తూరి ఆమెదేనని నిర్ధారించబడిందా? అంతేకాదు, పద్మజ హాస్పిటల్లో చేరాక తనే కాల్చుకున్నట్టు చెప్పింది. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ లెటర్ చూడొచ్చా ఒక్కసారి? మూర్తి ఉత్తరం తీసుకొచ్చాడు. కీర్తి దాన్ని శ్రద్ధగా గమనించాడు. పద్మజ ఆత్మహత్య చేసుకుంటున్నానని స్పష్టంగా రాసింది. అతని అనుమానం నిజమైంది. ఆ ఉత్తరంలో కానీ పద్మజ సంతకం కింద కానీ డేటు వేసలేదు. దాన్ని మూర్తికి తిరిగి ఇచ్చేశాడు. ఆత్మహత్య కాదని నీ అనుమానమా అడిగాడు మూర్తి. అనుమానం కాదు, నిజం. 2 రోజుల్లో నీకు హంతకుణ్ణి చూపించబోతున్నాను. మూర్తి ఆశ్చర్యపోయాడు. నిజంగానా అన్నాడు. అవును. కీర్తి నవ్వేసి లేచాడు. సురేష్ ఇచ్చిన లెటర్సు, పుస్తకాలు తనతో తెచ్చాడు. సురేష్ దగ్గరికి వెళ్ళి అవి ఇచ్చేసి సురేష్ మొహం సూటిగా చూశాడు. మిస్టర్ సురేష్, పద్మజ గారికి తను సంతకం చేసిన చోట డేటు వేయటం అలవాటా అడిగాడు. అవును, మా నాన్నగారు చేసిన అలవాటది. ఎంత తొందరలో ఉన్నా సంతకం చేస్తే మాత్రం దాని కింద డేటు వేయకుండా ఉండరు అన్నాడు సురేష్. మిస్టరీ ఒక్కసారిగా వీడిపోయినట్టయింది కీర్తికి. వస్తాను గబాలన లేచాడు. సురేష్ అతని వంక ఆశ్చర్యంగా చూసి ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు. కృష్ణకీర్తి గబగబా బయలుదేరాడు డాక్టర్ శంభుమిత్ర ఇంటికి. డాక్టర్ శంభుమిత్ర ఎంబీబీఎస్ అన్న బోర్డు అందంగా వేలాడుతోంది. దాని ముందు ఆగాడు కృష్ణకీర్తి. తలుపులు మూసున్నాయి. ఇంటి ముందు ఎవరూ లేరు. బెల్ నొక్కాడు. కొంచెంసేపు అయ్యాక తలుపులు తెరుచుకున్నాయి. లావుగా పొడుగ్గా ఉన్న వ్యక్తి తలుపు తీశాడు. పొడగాటి గడ్డం అతనికి ఒక విధమైన హుందాతనాన్ని తెచ్చిపెడుతోంది. ఎవరు కావాలి అడిగాడు అతను. డాక్టర్ శంభుమిత్ర. నేనే. మీరెవరు? కృష్ణకీర్తి తన ఐడెంటిటీ కార్డు అతనికి ఇచ్చాడు. అతని మొహంలో భావాలు గమనిస్తున్నాడు. ఏ భావం లేకుండా ఉంది అతని ముఖం. లోపలికి రండి అన్నాడు అతను. ఇద్దరూ లోపలికి నడిచారు. మొదటి రూమ్ కన్సల్టింగ్ రూమ్లా ఉంది. ఇంకా లోపలి గదులన్నీ దాటి ఒక పెద్ద గదిలోకి తీసుకెళ్ళాడు అతను. అక్కడి నుంచి మాట్లాడితే ఎవరికీ వినిపించదు. మనుషులు కూడా ఎవరికీ కనిపించరు. ఇది నా ప్రైవేట్ రూమ్ అన్నాడు అతను. బహుశా పద్మజ, రవి కూడా ఇక్కడే మాట్లాడేవాళ్ళు అనుకుంటాను అన్నాడు కృష్ణకీర్తి. అవును. దేనికి? బయట కన్సల్టింగ్ రూమ్ వదిలి అన్ని గదులు దాటి ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన రహస్యాలు ఏమిటి? వాళ్ళు నా పర్సనల్ ఫ్రెండ్స్. వాళ్లే కాదు, నా ఫ్రెండ్స్ ఎవరొచ్చినా ఇక్కడే కూర్చుంటారు. అతని కంఠంలో తడబాటు లేదు. కృష్ణకీర్తి విని తల ఊపాడు. ఇద్దరిలో ఎవరికన్నా ఏదన్నా దీర్ఘ వ్యాధి ఉందా అడిగాడు. లేదు, ఇద్దరికీ సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది. మరి మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? మీరు అడిగేది మరీ విచిత్రంగా ఉంది.
నేను డాక్టర్నే కానీ మనిషినిగానా? మనిషిగా నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉండదా? నేను కాదంటలేదు, కానీ మీరు ఒక ఫ్రెండ్గా ప్రవర్తించడం లేదేమోనని నాకు అనుమానంగా ఉంది. మీరు మాట్లాడేది పూర్తిగా అర్ధరహితం. సరే, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అడగండి. మీకు పద్మజకు ఉన్న అనుబంధం ఎలాంటిది? దాదాపు తండ్రి కూతుళ్ళ సంబంధం లాంటిది. పద్మజ నా కూతురు కన్నా ఎక్కువ. డాక్టర్, నాకు హంతకుడు ఎవరో తెలిసిపోయింది అన్నాడు కృష్ణకీర్తి బాంబు పేల్చినట్టుగా. ఆత్మహత్యను హత్యగా రూపొందించడం డిటెక్షన్ అనిపించుకోదు, వ్యంగ్యంగా అన్నాడు శంభుమిత్ర. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తీవ్రంగా చూసుకున్నారు. అతను తనకి ఏమాత్రం సహకరించడానికి అర్థమైపోయింది కృష్ణకీర్తికి. వెళ్ళొస్తాను అన్నాడు. అతను మౌనంగా ఉన్నాడు. కృష్ణకీర్తి లేచాడు. శంభుమిత్ర అతనితో పాటు బయట దాకా వచ్చాడు. అతని కారు కనుమరుగయ్యాక తలుపులు వేసి లోపల గదిలోకి నడిచాడు శంభుమిత్ర. కృష్ణకీర్తి తన కారుని కొద్ది దూరం పోనిచ్చి ఓ పక్కగా ఆపాడు. వేగంగా నడుస్తూ తిరిగి శంభుమిత్ర ఇల్లు సమీపించి పెరటి గోడ దూకి లోపలికి వెళ్ళాడు. లోపలి గదిలో శంభుమిత్ర కూర్చొని టెలిఫోన్ డైల్ చేస్తున్నాడు. నెమ్మదిగా అలికిడి కాకుండా గదిలోకి చొరబడిన కీర్తిని గమనించి కోపంగా లేచి నిలబడ్డాడు. కృష్ణకీర్తి రిసీవర్ అందుకునే లోపల శంభుమిత్ర లైన్ డిస్కనెక్ట్ చేసేశాడు. డాక్టర్, మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? అడిగాడు కీర్తి. అది మీకు అనవసరం. నా పేషెంట్ ఒక అతనికి చేస్తున్నాను. పేషెంట్స్ వివరాలు మేము సీక్రెట్గా ఉంచుతాం. మీ వ్యవహారం చాలా మొరటుగా అసభ్యంగా ఉంది అన్నాడు శంభుమిత్ర. నాకు మీ వ్యవహారం చాలా మొరటుగా అనిపిస్తోంది. పోలీసుల్ని పిలుస్తాను. పిలవండి, నేను చూస్తాను. ఒక నిర్దోషిని ఎవరు అరెస్ట్ చేయగలరో నేను చూస్తాను ఛాలెంజింగ్గా అన్నాడు శంభుమిత్ర. అలాగే చేయండి. నవ్వుతూ పోలీస్ స్టేషన్కి రింగ్ చేశాడు కీర్తి. హలో ఇన్స్పెక్టర్, పద్మజ కేసులో హంతకుడు ఇక్కడే ఉన్నాడు, వెంటనే వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పాడు. ఇది అన్యాయం, అక్రమం, శంభుమిత్ర అరిచాడు. మాట్లాడకుండా కూర్చోండి, గద్దించాడు కీర్తి. శంభుమిత్ర కిక్కురు మనకుండా కూర్చున్నాడు. నా లాయర్కి ఫోన్ చేయాలి అన్నాడు. చేయండి. శంభుమిత్ర లాయర్కి ఫోన్ చేశాడు. 5 నిమిషాల్లో పోలీస్ వ్యాన్ రావటం, శంభుమిత్రని స్టేషన్కి తీసుకుపోవటం జరిగిపోయినాయి. ఇంట్రాగేషన్ రూమ్కి తీసుకెళ్లారు. ఎన్ని విధాలుగా ప్రశ్నించినా శంభుమిత్ర మాటే పలకటం లేదు. డాక్టర్, మీకు ప్రతికూలంగా అన్ని ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి. ఏమాత్రం తప్పించుకోలేని పరిస్థితి మీది. మీ లాయర్ వచ్చినా ఏమీ చేయలేడు. నిజం ఒప్పేసుకుంటే శిక్ష తక్కువ పడుతుంది అన్నాడు ఇన్స్పెక్టర్. ఇది పూర్తిగా దౌర్జన్యం. నేను నిరపరాధిని అన్నాడు శంభుమిత్ర. మీరు దోషి అని నిరూపించే సాక్ష్యాలు చూపించనా అడిగాడు కృష్ణకీర్తి. శంభుమిత్రకి ఏడుపు వచ్చేసింది. మీరు ఏమన్నా చూపించగలరు అన్నాడు. అట్లా ఎన్నడూ జరగదు. కాస్త ఆలస్యమైనంత మాత్రాన హంతకుల్ని వదిలేసే అంత తెలివి తక్కువ వాళ్ళం అనుకోకు అన్నాడు ఇన్స్పెక్టర్. శంభుమిత్ర కోపంగా చూస్తున్నాడు. సార్, అన్ని ఆధారాలతో ఛార్జ్షీట్ ప్రిపేర్ చేసేనా అడిగాడు అసిస్టెంట్. తనను హంతకుడుగా చిత్రీకరించడానికి అన్ని సన్నాహాలు పూర్తవుతున్నాయని తెలుసుకోగానే శంభుమిత్రకి కాళ్ళు చేతులు వణకడం మొదలెట్టాయి. నో, నేను హత్య చేయలేదు. అసలైన హంతకుడిని వదిలేసి నన్ను పట్టుకోవటం అన్యాయం. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. అసలైన హంతకుడు ఎవరు డాక్టర్? తొందరగా చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్. శంభుమిత్ర మొహానికి చేతులు కప్పుకుని కూలబడిపోయాడు. ఏదో అనేశాను, నాకే తెలియదు అన్నాడు. లాభం లేదు, మీకు తెలిసిన అందరికీ తెలుసు. మీ నోటితో ఆ మాట చెప్పించడానికే ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. చెప్పండి అన్నాడు కృష్ణకీర్తి. శంభుమిత్ర చెప్పడం మొదలెట్టాడు. అతను చెప్పేవన్నీ ఒక్కొక్క దృశ్యమై అందరి కళ్ళ ముందు కదులుతోంది. ఇక 2 ఏళ్ల క్రితం పద్మజ రవిని మొదటి చూపులోనే ప్రేమించింది. పద్మజకున్న ఒక్కగానొక్క పెద్ద దిక్కు సురేష్. సురేష్కి పద్మజ రవిని పెళ్లి చేసుకుంటానంటే అభ్యంతరం కనిపించలేదు. పద్మజ ముందు కాస్త తక్కువగానే కనిపించిన రవి కూడా అందగాడు. బాగానే చదువుకున్నాడు. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, పద్మజకున్న ఆస్తులు మేనేజ్ చేసుకోగలిగితే చాలనుకున్నాడు. పద్మజ తనకు దక్కదేమోనని రవి ఎంతో తల్లడిల్లిపోయాడు. అందని చందమామ లాంటి పద్మజను అర్ధాంగిని చేసుకున్న రోజు అతను పొందిన ఆనందం వర్ణనాతీతం. పద్మజ రవి తన భర్త అయినందుకు మురిసిపోయింది. పూల బాట కావాల్సిన సంసార జీవితం ముళ్ళ పొదలై బాధిస్తుందని ఆమె ఊహించలేదు. రోజూ చూస్తుంటే చందమామలో కూడా గొప్పదనం కనిపించదు. శాంతం అది సొంతం అయ్యాక ఆ వస్తువు మీద ఆకర్షణ కూడా తగ్గిపోతుంది. రవి విషయంలో అంతే జరిగింది. అంతే అయినా బాధలేదు. కానీ అందరాని అదృష్టం చేతికంది అతనిలోని రాక్షసుణ్ణి తట్టి లేపింది. పద్మజ ఆస్తిని, ఆమె అందాన్ని అనుభవిస్తున్నాడు. కానీ లోపల ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్.
పద్మజ తెలివితేటలు అందచందాలు అతన్ని ఆకర్షించడం లేదు సరికదా. ఆమె అంటే అదో మాదిరి కోపం కలుగుతోంది. తనకన్నా తన భార్యకు డబ్బు అందం తెలివితేటలు ఉన్నాయి. ఈ భావన అతన్ని రోజు రోజుకి కరుకు మనిషిని చేస్తోంది. ప్రతి రాత్రి పద్మజకు ఒక నరకం. పద్మజ ఆస్తి వ్యవహారాలు వ్యాపార విషయాలన్నీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. అందరితో ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడే పద్మజను అంతా అభిమానిస్తారు. కానీ రవి ఆమెను ఎవరితోనూ మాట్లాడకుండా కట్టడి చేశాడు. ఆస్తి ఆమెదే కదా అని పొరపాటున ఎవరన్నా ఏదైనా అడిగితే చాలు ఆ రాత్రి పద్మజకు కాళరాత్రి. వాడికి నాకన్నా నువ్వు తెలివిగల దానిలా కనిపించావా? నేను నీ ఆస్తి వ్యవహారాలన్నీ చూస్తున్నానని వాడికి తెలుసు కదా, మరి నన్ను వదిలి నిన్నెందుకు అడుగుతున్నాడు అని మాటలతో చంపేస్తాడు. ఎందుకండి అలా అపార్థం చేసుకుంటారు? ఏదో అలవాటు కొద్దీ అడిగాడు అన్నది పద్మజ ఒకసారి. ఓహో అలవాట, ఇంకేం అలవాట్లు చేసావు వాడికి అంటూ అరిచాడు. సురేష్కి పద్మజ రవిని పెళ్లి చేసుకుంటానంటే అభ్యంతరం కనిపించలేదు. పద్మజ ముందు కాస్త తక్కువగానే అనిపించినా రవి కూడా అందగాడు, బాగానే చదువుకున్నాడు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు. పద్మజకున్న ఆస్తులు మేనేజ్ చేసుకోగలిగితే చాలు. వాడికి నాకన్నా నువ్వు తెలివిగల దానిలా కనిపించావా? నేను నీ ఆస్తి వ్యవహారాలన్నీ చూస్తున్నానని వాడికి తెలుసు కదా, మరి నన్ను వదిలి నిన్నెందుకు అడుగుతున్నాడు అని మాటలతో చంపేస్తాడు. ఎందుకండి అలా అపార్థం చేసుకుంటారు? ఏదో అలవాటు కొద్దీ అడిగాడు అన్నది పద్మజ ఒకసారి. ఓహో అలవాట, ఇంకేం అలవాట్లు చేసావు వాడికి అంటూ అరిచాడు. బిత్తరపైన పద్మజ కళ్ళ నీళ్లు బలవంతంగా ఆపుకుంది. పద్మజ కళ్ళల్లో నీళ్లు చూశాక అతను కాస్త తగ్గాడు. ఒక్క క్షణం అతనికి పద్మజ తనను వదిలేస్తుందేమో అని భయం కూడా కలిగింది. ఎందుకంటే పిల్లైనా సరే గదిలో పెట్టి చావగొడితే పీకుదామని చూస్తుంది. మరి పద్మజకి సంఘంలో అన్నీ ఉన్నాయి. తనకు విడాకులు ఇచ్చినా ఇంకొకళ్ళు కళ్ళకద్దుకుని చేసుకుంటారు. పద్మజ తనతో పడలేక విడాకులు ఇచ్చేస్తుందేమో ఆ భావనే అతనికి దుర్భరంగా తోచింది. వెంటనే పిల్లిలా మారిపోయి ఆమె ఒళ్ళో తలపెట్టుకున్నాడు. పద్మ అన్నాడు ఆమె కొంగులో మొహం దాచుకుంటూ. పసిపిల్లవాళ్లాగా తన ఒళ్ళో తలదాచుకున్న భర్తను చూసి పద్మజ దుఃఖం అంతా కరిగిపోయింది. పద్మ సారీ పద్మ, ఐ లవ్ యూ లైక్ ఎనీథింగ్. నిన్నెంత ప్రేమిస్తున్నానంటే ఆఖరికి నీ వైపు ఎవరైనా చూసినా నాకు చెప్పలేని కోపం వచ్చేస్తోంది. ఆ కోపంలో ఏవేవో మాట్లాడతాను, నా ప్రవర్తన మార్చుకుంటాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటూ బతిమాలాడు. ఊరుకోండి, ఇందులో మీరంతా ఫీల్ అయిపోవాల్సింది ఏముంది, ఏదో కోపంలో అన్నారు, నేనేం పట్టించుకోనిలేండి అంది పద్మజ. పద ఇటన్నా తిరిగి వద్దాం, ఇంట్లో ఉంటే ఏంటోగా ఉంది అన్నాడు. పద్మజ నిమిషాల్లో చక్కగా ముస్తాబై వచ్చింది. ఇద్దరు మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసే షికారుకి వెళ్ళొచ్చారు. ఆ రాత్రి అతని కౌగిలిలో స్వర్గం చూసింది పద్మజ. కొంచెం కోపదారి మనిషి సర్దుకుపోవాలి. అతను ఒక మాట అన్నా తను మాట్లాడకుండా ఊరుకుంటే సరి, రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది. 2 రోజులు గడిచిపోయాయి. అతని రుసరుసలు బొసబొసలు తగ్గలేదు. ప్రతిదానికి వంకలు, మనసు చివుక్కుమనేటట్టు మాటలు. ప్రతి క్షణం పద్మజకి నరకం చూపిస్తున్నాడు. అతనిలో ఇంకొకటి ఉంది. బయటికి చాలా మంచివాళ్లా కనపడతాడు. అతని ప్రవర్తన చాలా సంస్కారవంతంగా ఉంటుంది. అతను అంత దురుసుగా క్రూరంగా ప్రవర్తించగలడని ఎవరూ అనుకోలేరు. ఆఖరికి వంటలో కూడా ఏమాత్రం ఉప్పు కారం తక్కువైనా పోట్లాడతాడు. వంట మనిషిని పని మనిషిని కంట్రోల్ చేయటం చేత కాదని పద్మజను నానా తిట్లు తిడతాడు. ఏమాత్రం మనుషులు ఉన్నారని ఇక్కడ వంట మనుషులు పని మనుషులు కావాలి, ఆ మాత్రం వంట ఇంటి పనులు నువ్వు చేయలేవా అని అరిచాడు. నాకు వంట సరిగా రాదండి, అయినా నేర్చుకుని ఎట్లాగో చేస్తాను, కానీ వంట మనిషి చేసినట్టుగా రుచిగా ఉండదేమోనండి అన్నది పద్మజ. అతని కోపం అంతా ఎటుపోయిందో మరి. పద్మజను గాఢంగా కౌగిలించుకున్నాడు. వదలండి, ఎవరన్నా చూస్తారు అన్నది పద్మజ అతని ప్రేమకు కిరిబికిరవుతూ. పద్మ ఏమిటండి? పద్మ నీకు తెలుసుగా నాకు కొంచెం కోపం ఎక్కువ, నెమ్మదిగా తగ్గించేసుకుంటాను. అంతవరకు నువ్వు కొంచెం కోఆపరేట్ చేయాలి. నేను చెప్పినట్టు చేస్తావా? ఎందుకు చేయనండి చెప్పండి. నీకు కాస్త శ్రమ అనిపించినా చేస్తావా? ఆప్యాయంగా ఆమె. మీకోసం ఏమన్నా చేస్తానండి. అతను కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆమె చెక్కిళ్ళు సవరిస్తున్నాడు. ఆమెను తన ఒడిలోకి తీసుకుని ముంగురులు నిమురుతున్నాడు. అతను చూపిస్తున్న వాత్సల్యానికి ప్రేమకి పద్మజ కరిగి నీరైపోతోంది. పద్మ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు నువ్వంటే ఎంతో ఇష్టం, కానీ అప్పుడప్పుడు నాకు తెలియకుండానే వెర్రి కోపం వచ్చేస్తోంది. ఆ కోపంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. పనివాళ్ళు వంటవాళ్ళు ఇంట్లో తిరుగుతుంటే నా మాటలు వెనక తప్పదు. భార్యాభర్తలంటే ఎంత ప్రేమగా ఉన్నా ఎన్నో పొరపత్యాలు రాక మానవు.
అది లోకం అర్థం చేసుకోకపోగా 4 మాటలు కల్పించి మనిద్దరి మధ్య సఖ్యత లేదని ప్రచారం చేస్తుంది. అందుకని కనీసం వంట వాళ్ళనన్నా మానిపించి అంతగా అయితే పై పనులకు మనిషిని పెట్టుకో అన్నాడు. సరేనండి. వంట మనిషిని మాన్పించింది. ఊరు మధ్యలో ఉన్న మేడలో కాపురం ఉండటానికి రవి అంగీకరించలేదు. ఊరు చివర బంగళాలో మకాం. వంట పని చేసుకోవటం పద్మజ కష్టం అనిపించలేదు. అతనికి అన్ని పనులు ఏ లోపం లేకుండా జాగ్రత్తగా ఖచ్చితంగా జరిగిపోవాల్సిందే. పద్మజకు ఒంట్లో బాగున్నా లేకున్నా చచ్చేటట్టుగా ఉన్నా అతని అన్ని అవసరాలు తీర్చాలి. లేకుంటే గోలగోల చేసి అరుస్తాడు. పద్మజ ఎక్కడ లేని సహనం ఓపిక తెచ్చుకుని అతనికి తృప్తి కలిగించాలని తాపత్రయపడుతోంది. వంట గురించి భర్త సాధించకుండా అతని రుచులకు తగ్గట్టుగా వంట చేయటం నేర్చుకుంది. తోట పని, మార్కెట్ పని చూసేందుకు రంగయ్యని, అంట్లుతో బట్టలు ఉతికేందుకు రాజమ్మని కుదుర్చుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి కలిసి వచ్చేవాళ్ళు. పగలు వాళ్ళు ఉన్నంతసేపు కోపం వచ్చినా రొసరొసలతోటి సరిపెట్టుకునేవాడు రవి. కానీ రాత్రి కాగానే అతని వాలకం రాక్షసుల్లా మారిపోయేది. నిశాచారాలకు చీకటి పడగానే బలం వచ్చినట్టు రాత్రి అతనికి వచ్చే కోపానికి అంతులేదు. ఇక్కడ పద్మజ గురించి కొంచెం చెప్పాలి. పద్మజకి ఓర్పు ఎక్కువ. దేన్నైనా ఆశావాదంతో సరిపెట్టుకుంటుంది. భర్త ఎప్పటికైనా మారతాడని, అర్థం చేసుకుని ప్రవర్తిస్తాడని వెర్రి ఆశ. పద్మజకి చిన్నప్పుడే తల్లిపోయింది. ఆ తర్వాత తండ్రి కూడా పోయాడు. ఉన్న ఒక్క అన్నయ్య దూరదేశంలో ఉన్నాడు. ఇక్కడ ఆమెకున్నది భర్త ఒక్కడే. ఆమెకు రవి ఎంత బాధిస్తున్నా అతనంటే తగని ప్రేమ. ప్రాణానికి ప్రాణంగా అతన్ని ఆరాధిస్తోంది. అతని మనస్సుకు కష్టం కలుగుతుందేమోనని అడుగడుగునా సంశయం. అతనికి కొంచెం కోపం వస్తుందేమోనని క్షణక్షణం భయం. ఎలాగైనా అతనికి తృప్తి కలిగేటట్టు చేయాలని అర్థం లేని తాపత్రయం. లోకంలో తనకున్న ఏకైక వ్యక్తి తన మనిషి, తన భర్త అన్నీ ఊహిస్తూ అతన్ని పూజిస్తోంది. తన పూజలకు అతను అర్హుడు కాడని, తన ఆరాధనకు అతను తగడని ఆమెకి తెలియదు. అతను పెట్టే హింసలన్నీ మౌనంగా భరిస్తూ భవిష్యత్తులో బాగుపడతాడనే ఆశతో జీవిస్తోంది. బిజినెస్లో అతనికి అనుభవం లేని కారణంగా అక్కడక్కడ పొరపాట్లు దొర్లుతున్నాయి. వాటిని చెప్తే అర్థం చేసుకోవడం సరిగా ఇంతెత్తున అరిచి పోట్లాడతాడు. ఓ రోజు అతను తీసుకున్న డెసిషన్ తప్పని తెలిసి తను మరోలా చేయమని సలహా ఇచ్చింది. అతను ఏం మాట్లాడలేదు. కానీ ఆమె చెప్పినట్టే చేశాడు. పద్మజ ఊహించినట్టే లాభం వచ్చింది. అతను సంతోషించలేదు. పైగా ఆ రాత్రి నరకం చూపించాడు. ఆదమరిచి నిద్రపోతున్న పద్మజను ఒక్క తన్ను తన్ని లేపాడు. ఏమే, నీ తెలివికి సంతోషిస్తున్నావా లేకుంటే నా తెలివి తక్కువకు సంతోషిస్తున్నావా అంటూ అరిచాడు. పద్మజకు ఒక్క క్షణం అతను ఏమంటున్నాడో అర్థం కాలేదు. ఏంటండి మీరు అనేది అన్నది అయోమయంగా చూస్తూ. అంతే, ఆమె కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా చెంపల మీద కొట్టాడు. కుప్పగులిపోయిన పద్మజను జుట్టుబట్టి లేపాడు. జాగ్రత్త, మర్యాదగా ఉండు. నాకు పాఠాలు నేర్పాలని చూడకు. నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ నీ తెలివితో వచ్చే లాభాలు నాకు అక్కర్లేదు గట్టిగా అరిచాడు. ఆ అర్ధరాత్రి అతను చేసిన కేకలు భయంకరంగా ప్రతిధ్వనించి పద్మజ గుండెల్లో పిడుగుల వర్షం కురిపించాయి. భయంగా చూస్తూ ఉండిపోయింది. అతను ఎప్పటికో శాంతించి పడుకున్నాడు. ఇక పద్మ, కోపం వచ్చిందా? సారీ, ఏంటో రాక్షసల్లాగా ప్రవర్తించాను అని మర్చిపోయి అతను అతి మామూలుగా అడుగుతున్న అతన్ని చూసి ఏమనుకోవాలో అర్థం కాలేదు. కోపం లేదన్నట్టుగా తల ఊపింది. పద్మ, నన్ను క్షమించు. చాలా రోజుల నుంచి నేను బాధపడుతున్నాను కదా. అసలు నాకేదో సైకిక్ ప్రాబ్లం ఉందనిపిస్తోంది. సైకియాట్రిస్ట్కి చూపించుకోవాలని ఉంది. కానీ అలా వెళ్తే ఎవరన్నా చూస్తే నన్ను పిచ్చివాడు అనుకుంటుంది ఈ లోకం. తనకిష్టం లేని విషయాన్ని లోకం మీదకు తోసి తప్పించుకోవటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. పద్మజ నిస్సహాయంగా చూసింది. అసలే భర్త అంటే ఉన్న ప్రేమ అతనికి ఏదో మానసిక సమస్య ఉందనుకుంటే మరీ ఎక్కువైంది. నిజమే, ఏదో ప్రాబ్లం ఉండాలి. లేకుంటే రవి లాంటి మనిషి అలా ప్రవర్తించడం ఏమిటో అనుకుంది మనసులో. పోనీ సైకియాట్రిస్ట్ వద్దు, మామూలు డాక్టర్కే కాన్ఫిడెన్షియల్గా ఉంచమని చెప్పి చూపించుకుందాం. వాళ్ళు ఏదో ఒక మార్గం చూపించకపోరు. మా అంకుల్ డాక్టర్ శంభుమిత్రకు చూపించుకుంటారా అంది. ఆ విధంగా శంభుమిత్ర రంగంలోకి వచ్చాడు. రవిని శంభుమిత్ర పూర్తిగా అర్థం చేసుకున్నాడు. సున్నితమైన మనస్సు, ప్రేమ నిండిన హృదయం పద్మజ బలహీనత. ఆమె బలహీనతను అతను బలంగా ఉపయోగించుకుంటున్నాడు. రవిలో జలసి అధికం. భార్య అంటే చెప్పు కింద తేలులా పడుండాలనుకునే మనస్తత్వం రవిది. మూర్ఖుడి చేతికి అమూల్య రత్నం ఇస్తే ముక్కలు చేసి విసిరేస్తాడు. పద్మజ లాంటి అపురూపమైన వ్యక్తికి తను ఎంతమాత్రం తగనేమో అనే అభిప్రాయం అతనిలో బలంగా ఉండటం వల్ల ఆమెను హింసించి ఏడిపించి తనకన్నా తక్కువని ఊహించుకుని ఆనందిస్తున్నాడు. అతనికి ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. అలాంటి వ్యక్తిని 4 చెప్పు దెబ్బలు కొట్టి, ఎరా ఎందుకు నీకు ఆడదంటే అంత చిన్న చూపు, పెళ్ళామంటే నీకెందుకంత తేలిగ్గా కనిపిస్తోందని దేహశుద్ధి చేయగల మనిషి ఉంటే చాలు. రోగం కుదిరి శుభ్రంగా బాగుపడతాడు.
శంభుమిత్ర ఏం చెప్పినా పద్మజ వినిపించుకునే స్థితిలో లేదు. అంకుల్, ఆయన మానసికంగా చాలా బాధపడుతున్నారు, టెన్షన్ అనుభవిస్తున్నారు అంటూ ఏవేవో చెప్పింది. రవికి టానిక్లు, బి కాంప్లెక్స్ మాత్రలు రాసి వేసుకోమన్నాడు శంభుమిత్ర. కొన్నాళ్ళకి అతనే బాగుపడతాడులేమ్మని అనుకుని సమాధానపడ్డాడు. కానీ అతను ఊహించినట్టు జరగలేదు. రవి దౌర్జన్యం రోజు రోజుకి మితిమీరుతోంది. పద్మజను రకరకాలుగా వేధించడం మొదలెట్టాడు. పగలు మామూలుగా మాట్లాడుతూ రాత్రి తన అవసరం తీరిందాకా ప్రేమ చూపిస్తూ అర్ధరాత్రులు భయంకరంగా అరిచి పోట్లాడుతూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఆమె సహనంతో అతన్ని క్షమించే కొద్దీ అతని ఈర్ష్య, ద్వేషం అధికమవుతున్నాయి. ఆఖరికి ఆమె సహనానికి, క్షమకి కూడా అసూయపడుతున్నాడు. ఆమె మంచితనాన్ని కూడా ద్వేషిస్తున్నాడు. 2-3 సార్లు పద్మజను పీక బిసికి చంపబోయాడు. పద్మజ విడిపించుకుని తోటలోకి పారిపోయింది. యథాప్రకారం అతను ప్లేటు మార్చి వేరే పాట పాడాడు. పద్మ, నీకు తెలియకుండా సైకియాట్రిస్ట్కి చూపించుకున్నాను. ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నా రోగానికి ఇది కూడా ఒక లక్షణం అని చెప్పాడు. నిద్రమాత్రలు చూస్తే చాలు నీకు ఇచ్చేద్దాం అనిపిస్తోంది. బావిలోకి నిన్ను నెట్టేద్దాం అనిపిస్తోంది. నా పిచ్చిలో నిన్ను చంపేస్తానేమోనని భయంగా ఉంది అంటూ బావురుమని ఏడ్చాడు. పద్మజ ఉలిక్కి పడింది. భర్త తనను చంపేస్తాడేమోనని బాధ, భయం లేవు ఆమెకి. కానీ అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని దిగులు మొదలైంది. ఏం చేయాలి? ఏం చేసి అతన్ని రక్షించుకోవాలి? ఇదే ఆలోచన. పద్మ, మందులు వేసుకుంటే ఇంకో నెలన్నా పడుతుందట తగ్గడానికి. ఈ లోపల నిన్ను చంపేస్తానేమో, నాకు జైలు వేస్తారు, నేను పిచ్చివాడినని అంతా చెప్పుకుంటారు అని వెక్కి వెక్కి ఏడ్చాడు. అంత మాట అనకండి, నేనేమైపోయినా పర్వాలేదు, మీరు మాత్రం సుఖంగా ఉండాలి. పద్మజ కూడా ఏడ్చేసింది. నిజానికి రవికి ఏ దురలవాట్లు లేవు. పొరపాట్ల వల్ల వ్యాపారంలో నష్టాలు తెప్పించాడు తప్ప తెలిసి మాత్రం డబ్బు దుర్వినియోగం చేయలేదు. ముఖ్యంగా ఆమె డబ్బు ఆశించి మాత్రం ఆమెను పెళ్లి చేసుకోలేదు. అవన్నీ పద్మజకు కూడా తెలుసు. కాస్త కోపం ఎక్కువగాని బంగారం లాంటి మనిషి అనుకుంటూ ఉంటుంది. ఏడుస్తున్న భర్తను చూస్తే ఆమె కాళ్ళు చేతులు ఆడలేదు. నేనేం చేస్తానో నాకే తెలియదు పద్మ. నేను బతికి మాత్రం ఏం చేయాలి? ఇవాళ ఆత్మహత్య చేసుకుంటాను, నువ్వు హాయిగా ఉండు అన్నాడు వెక్కుతూ. పద్మజ వణికిపోయింది. వద్దండి, అంత పని చేయకండి అంది ఏడుస్తూ. మరేం చేయను పద్మ, నిన్ను పోగొట్టుకుని బతకమంటావా? నన్ను అందరూ పిచ్చివాడు, హంతకుడు నిందిస్తుంటే ఎలా భరించమంటావు అన్నాడు ఆమె గుండెల్లో మొహం దాచుకుని. అతని చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా వీపు తట్టింది పద్మజ. నేను ఒక పని చేస్తానండి, నేను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉత్తరం రాసి పెడతాను, అది జాగ్రత్తగా దాచుకోండి. ఒకవేళ మీరు నన్ను చంపిన ఆ ఉత్తరం చూపించి ఆత్మహత్యగా నిరూపించవచ్చు. రవి ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు. వద్దు పద్మ, నన్ను చచ్చిపోని అన్నాడు. వీల్లేదు, మీరు ఇంకేం చెప్పద్దు, ఇప్పుడే ఉత్తరం రాస్తున్నాను. అప్పటికప్పుడు కాగితం కలం తీసుకుంది పద్మజ. నిజానికి రవి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. అతను చెప్పిందంత అబద్ధం. భార్య ఉన్నతిని చూసి సహించలేక ఆమెపై కక్ష పెంచుకుని ఏవేవో కల్పించి మాట్లాడాడు. అతను ఎన్ని దౌర్జన్యాలు చేసినా, దారుణంగా ప్రవర్తించినా గుడ్డిగా అతన్నే ఆరాధిస్తున్న పద్మజ అతను చెప్పినవన్నీ విని నమ్మింది. శంభుమిత్ర కూడా తన ఆత్మహత్య ఉత్తరం గురించి చెప్పింది పద్మజ. అంకుల్, నాకేదైనా జరిగినా రవిని రక్షించే భారం మీదే, అతను క్షేమంగా ఉంటేనే నాకు శాంతి అంది. శంభుమిత్రకి చాలా కోపం వచ్చింది. ఏడి రవి, ఏ డాక్టర్ని కలిశాడు, నాకు చెప్పమను అన్నాడు కోపంగా. అతను ఎంత నచ్చ చెప్పాలని చూసినా పద్మజ వినలేదు. మూఢంగా రవిని సమర్థిస్తోంది. ఇక అంతేకాదు, పద్మజకి ఏం జరిగినా ఈ విషయాలు ఏవి ఎవరికి బయట పెట్టనని, రవిని అన్ని విధాలా రక్షిస్తానని మాట తీసుకుంది శంభుమిత్ర దగ్గర. శంభుమిత్ర ఆ రోజే ఒక మీటింగ్కి ఢిల్లీ వెళ్ళాలి. రాగానే ఈ విషయం తప్పకుండా చూడాలని రవిని గట్టిగా మందలించాలని అనుకున్నాడు. కానీ జరగాల్సిన ఘోరం అంతలోనే జరిగిపోయింది. ఇక వింటున్న శ్రోతలు నిట్టూర్చారు. నాకు తెలిసింది ఇంతవరకే, అసలు సంగతి రవిని అడిగి తెలుసుకోండి అన్నాడు శంభుమిత్ర. థ్యాంక్ యూ డాక్టర్, ఇప్పుడే వెళ్తాం అంటూ లేచాడు కృష్ణకీర్తి. ఇంతలో సురేష్ పోలీస్ స్టేషన్లోకి వచ్చాడు. రవి ఇందాకొచ్చి కవర్ నీకిమ్మన్నాడు. ఆయన ఒక కవర్ అందించాడు ఇన్స్పెక్టర్కి. ఇన్స్పెక్టర్ కవర్ చించాడు. అందులో 2 కాగితాలు ఉన్నాయి, ఉత్తరాలు. మూర్తి ఒక ఉత్తరం రాసి బిగ్గరగా చదివాడు. రవి రాసింది అది. పద్మజను ఎలా చంపాడో రాశాడు. వింటున్న వాళ్ళకి ఒక్కొక్క డైలమా అంటే ఒక్కొక్క లైను, ఒక్కొక్క దృశ్యమై కళ్ళ ముందు కదులుతోంది. పద్మజ తను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉత్తరం రాసి రవి చేతికిచ్చింది. రవి దాన్ని భద్రంగా దాచుకున్నాడు. ఆ తర్వాత 4 రోజులు ఆమెతో మామూలుగానే ప్రవర్తించాడు. ఆ రోజు క్రూరమైన రాత్రి. అంతకు 3 రోజుల ముందు సీ క్వీన్ అండ్ కంపెనీ వాళ్ళ షేర్లు కొంది పద్మజ. ఆ కంపెనీ నష్టాల్లో నడుస్తోంది. షేర్ల ధర విపరీతంగా పడిపోయింది. రవికి ఆ షేర్లు కొనటం అనవసరంగా నష్టాన్ని కొని తెచ్చుకోవటం అనిపించింది. అందుకే వద్దన్నాడు.
పద్మజ ఏవో పుస్తకాలు తీసి చదివింది, లెక్కలు వేసి చూసింది. 3 రోజుల్లో షేర్లు ధర బాగా పెరుగుతుందని, ఇప్పుడు కొనిపెట్టుకుంటే బాగా లాభం అని అంది. సరే కొనమన్నాడు రవి. 3వ రోజు కల్లా షేర్ల ధర బ్రహ్మాండంగా పెరిగింది. రవికి పద్మజ ఎంత చురుగ్గా ప్రవర్తిస్తుందో, ఎంత తెలివైన నిర్ణయాలు తీసుకుంటుందో అర్థమైంది. అతని మనసు నిండా అసూయ, ద్వేషం. తన భార్య తనకన్నా గొప్ప నిర్ణయాలు తీసుకోవటమా? చెప్పలేని అసహనంతో చిరాగ్గా గడిపాడు. ఆ రోజు సాయంత్రం ఒక ఫంక్షన్కి వెళ్లాల్సి వచ్చింది. పద్మజ చాలా మామూలుగా తయారైంది. గొప్పగా అలంకరించుకోవటం అంటే ఆమెకు భయం. ఎందుకంటే మామూలుగానే ఎంతో అద్భుతంగా ఉండే ఆమె ఏమాత్రం శ్రద్ధగా అలంకరించుకున్నా అందరి కళ్ళు ఆమె మీదే ఉంటాయి. అది రవి ఎంత మాత్రం సహించడు. అందుకే అతి సింపుల్గా తయారై పార్టీకి అటెండ్ అయింది. మసిగుడ్డలో చుట్టిన మాణిక్యం ప్రకాశించక మానదు. పార్టీలో అందరూ ఆమెనే చూశారు. అందులో సీక్వీన్ షేర్ల ప్రసక్తి వచ్చి పద్మజ నిర్ణయాన్ని అంతా మెచ్చుకున్నారు. రవికి అవన్నీ చూస్తే ఒళ్ళు మండిపోతోంది. కానీ పైకి మాత్రం చాలా సంతోషిస్తున్నట్టుగా నటించాడు. పార్టీ అవగానే ఇంటికొచ్చాడు. అప్పటికి రాత్రి 7 గంటలు కూడా కాలేదు. రవిలో ఏవో భయంకరమైన ఆలోచనలు. పద్మజ తనకన్నా అన్ని విధాలా గొప్పగా ఉన్నందున సంతోషిస్తుంది కాబోలు అనుకుని పళ్ళు నూరుకున్నాడు. ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది. రాత్రి 8 గంటలకల్లా రాజమ్మ, రంగయ్య వెళ్ళిపోయారు. 10 గంటలకు నిద్రకు ఉపక్రమించింది పద్మజ. రవికి నిద్ర రావటం లేదు. అర్ధరాత్రి అయింది. పక్కనే పడుకునున్న పద్మజను చూశాడు. అందానికి ప్రతిరూపంలా ఉంది. రవిలో రాక్షసుడు నిద్ర లేచి వంటగదిలోకి నడిచాడు. నీళ్ల బిందెం తీసి విసిరేశాడు. డామ్ అని చప్పుడవుతూ పడింది అది. ఆ చప్పుడుకు మెలకు వచ్చిన పద్మజ లేచి వంటగదిలోకి వచ్చింది. ఆమె రాగానే కిరోసినాల్ డబ్బా తీసి నెత్తిన గుమ్మరించాడు రవి. పద్మజకి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపల అగ్గిపుల్ల తీసి అంటించాడు. సజీవ దహనం అయిపోతున్న ఆమెను చూసి 2 నిమిషాలు సంతోషంగా చప్పట్లు కొట్టాడు. ఆ తర్వాత తను చేసిన పనికి శిక్ష పడుతుందని అర్థం కాగానే యథాప్రకారం ఏడ్చి మొత్తుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసి పద్మజ కాళ్ళు పట్టుకుని తను చేసిన పని బయట పెట్టద్దని బతిమాలాడు. ఏడుస్తున్న రవిని చూసి కరిగిపోయిన పద్మజ తన బాధ కూడా మర్చిపోయి అతను రక్షించాలని చూసింది. ఇక ఉత్తరం చదవటం ముగించాడు మూర్తి. వింటున్న వాళ్ళంతా కొంచెంసేపు చేష్టలు దక్కి అలాగే కూర్చుండిపోయారు. ఎన్ని సాధించినా ఎన్ని ఉన్నా మగవాడి దౌర్జన్యానికి ఆడది బలి కావాల్సిందేనా? అందరి మనసులో అదే ప్రశ్న. స్త్రీకి చదువు, అందం, డబ్బు అన్నీ ఉంటే తప్ప, లేకుంటే చేసుకోవటానికి ఏడుపు మొగాడికి. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తన పెళ్ళానికి అవన్నీ ఉన్నందుకు ఏడుపు. ఒక స్త్రీ తన భర్త గొప్పగా ఉంటే చూసి ఎంతో సంబరపడిపోతుంది. కానీ తన భార్య గొప్ప చూసి ఆనందించే సహృదయం గల పురుషులు ఎంతమంది? వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినపడి అటువైపు చూశాడు కృష్ణకీర్తి. సురేష్ గుండెలు పగిలిపోయేలా ఏడుస్తున్నాడు. బాధపడకండి, పోయిన వాళ్ళ కోసం ఏడ్చి ప్రయోజనం లేదు అన్నాడు కృష్ణకీర్తి సానుభూతిగా. కృష్ణకీర్తి గారు, నేను భరించలేకుండా ఉన్నాను. ఆ ఊరు బయట బూత్ బంగ్లా లాంటి ఇంట్లో ఎవరూ తోడు లేకుండా అహంతో పిచ్చివాడై అర్ధరాత్రి విచిత్రంగా రాక్షసంగా ప్రవర్తించే భర్తతో నా చెల్లెలు ఎంత బాధపడిందో ఊహించుకోవటానికే భయం వేస్తోంది. అతను ఏడుస్తున్నాడు. అందరి కళ్ళలో తడి. కష్టంలో, దుఃఖంలో నీకు నేను తోడు సుమా అని గుండెల్లో దాచుకోవాల్సిన భర్తే భార్యకు కష్టాన్ని, దుఃఖాన్ని కలిగిస్తూ నిప్పుల్లోకి నెట్టేస్తూ ఉంటే ఎన్ని చట్టాలున్నా, ఎన్ని హక్కులు కల్పించినా మగవాడి దృక్పథంలో మార్పు రానంత వరకు స్త్రీ జాతికి విముక్తి లేదు. మంటల్లో కాలిపోతున్న పద్మజ రూపం అందరి కళ్ళల్లోనూ కదులుతోంది. 2వ ఉత్తరం చదవనా? మూర్తి ప్రశ్నకు అంతా ఆలోచనల నుంచి బయటకొచ్చారు. చదవండి. మూర్తి చదవటం మొదలెట్టాడు. సురేష్ రాకతో కేసు మళ్ళీ తిరగతోడతారని నాకు తెలుసు. పద్మజను పోగొట్టుకున్నాక ఆమె ఔదార్యం, క్షమ, ప్రేమ నాకు అర్థమయ్యాయి. నాలాంటి మూర్ఖుడిని భర్తగా పొంది ఆమె ఎంత కష్టపడిందో ఇప్పుడు అర్థమవుతోంది. చేసిన తర్వాత నేను ఎంత ఘోరం చేశానో తెలిసొచ్చి నరకం అనుభవిస్తున్నాను. అందుకే నా పాపానికి నేనే శిక్ష విధించుకొని సజీవ దహనం అయిపోతున్నాను. రవి. వింటున్న వాళ్ళు ఉలిక్కిపడ్డారు. ఇన్స్పెక్టర్, రవిని పట్టుకోవాలి. అట్లాంటి దుర్మార్గుడు సులువుగా చావటానికి వీల్లేదు. వాడు చేసిన పనికి అందరూ చి అని ఉమ్మేయాలి. వాడు క్షణక్షణం కుళ్ళి ఏడ్చి ఉరికంబం ఎక్కాలి. అప్పుడే అలాంటి దుర్మార్గులకు బుద్ధి వచ్చేది అన్నాడు సురేష్ ఆవేశంగా. గబగబా అందరూ రవి ఇంటికి బయలుదేరారు. ఇంట్లో ఎవరూ ఉన్నట్టు లేరు. తలుపులు వేసున్నాయి. ఇంతలో బాధతో అరుస్తున్న కేకలు వినిపించాయి. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల రవి మంటల్లో మాడిపోతున్నాడు. అతని నోటి నుంచి భయంకరంగా ఆర్తనాదాలు వినవస్తున్నాయి. అతన్ని రక్షించడానికి ముందుకు దూకారు అంతా. వద్దు, నన్ను చచ్చిపోనివ్వండి, నా పాపానికి నిష్కృతి ఇదే అన్నాడు అతను ఏడుస్తూ.
అతన్ని బలవంతంగా పట్టుకుని హాస్పిటల్కి చేర్చారు. చేరిన గంటకే అతను చచ్చిపోయాడు. ఇక అసలు రవి మీద నీకెట్లా అనుమానం వచ్చింది అడిగింది స్ఫూర్తి. పద్మజకు సంతకం చేసినప్పుడల్లా డేట్ చేయటం అలవాటు, డేట్ వేయటం. ఆత్మహత్య ఉత్తరంలో డేట్ లేదు. ఆ తర్వాత బ్లూ ర్యాక్ హోటల్లో నిన్ను సూట్ అలా చూస్తున్నప్పుడు నాకు కొద్దిగా ఒళ్ళు మండింది, అదో మాదిరి భావం కలిగింది. అప్పుడే నాకు రవికి పద్మజ పట్ల అసూయ కలిగి ఆమెను చంపాడేమో అని అనుమానం వచ్చింది. వెంటనే ఆ మార్గంలో నా పరిశోధన సాగించాను అన్నాడు కృష్ణకీర్తి. అంటే ఆ సూటువాడు నన్ను చూస్తున్నప్పుడు అసూయ పుట్టి వెంటనే రవి మానసిక స్థితి ఊహించగలిగావన్నమాట. బాబోయ్, నిన్ను చేసుకుంటే నువ్వు ఒక రవిలాగే ప్రవర్తించవు కదా అని భయం నటిస్తూ అడిగింది స్ఫూర్తి. ప్రవర్తిస్తే నువ్వు ఊరుకుంటావా, నన్ను చావగొట్టవు నవ్వాడు కీర్తి. ఇంకో ప్రశ్న, ఆ రోజు రాత్రి మనం పద్మజ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకో మనిషి కూడా అక్కడే ఉన్నాడన్నావు కదా, ఎవరు, రవేనా అడిగింది స్ఫూర్తి. కాదు, శంభుమిత్ర. పద్మజ డైరీల్లో తనకు చెప్పినట్టు ఏమన్నా రాసుకుందేమోనని ఆయన భయం. రవి సంగతి తెలిసి కూడా పోలీసులకి చెప్పలేదని తను నిలదీస్తారని భయం వేసిందట. ఆ ఆధారాలేవి లేకుండా చేద్దామని వచ్చాట అన్నాడు కృష్ణకీర్తి. 10 రోజులు గడిచాయి. పద్మజ ఆస్తిని సురేష్ తీసుకోలేదు. ఇళ్ళు స్త్రీల సంక్షేమ సంఘానికి రాశాడు. మిగిలిన ఆస్తి అనాథ స్త్రీల ఆశ్రమానికి రాశాడు. బలహీనుల్లోకెల్లా బలహీనమైన వాళ్ళు ఆడవాళ్ళు. వాళ్ళకి నాకు చేతనైంది నేను చేస్తున్నాను అన్నాడు ఆస్తి రాత కోతలు చేస్తూ. మంచి పని చేస్తున్నారు. పద్మజ ఆత్మకు శాంతి కలిగిస్తుందని ఆశిస్తున్నాను అన్నాడు కృష్ణకీర్తి. సురేష్ అమెరికా వెళ్ళిపోయాడు. కృష్ణకీర్తి స్ఫూర్తిల పెళ్ళి జరిగింది. అదండి, చివరికి ఎవరు చంపారో మనకి ఈ భాగంలో తెలిసిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.